జంక్షన్ దగ్గర శ్రీలక్ష్మి ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ వెంచర్ కల్పతరువు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ వెంచర్కి అతి సమీపంలో యాదాద్రి టెంపుల్ జస్ట్ 4 కిలోమీటర్స్ అవే ఉంటుంది అండ్ నియర్ బై వంగపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో మనం ఆ వెంచర్ దగ్గరికి వెళ్దామా? వెంచర్ దగ్గరికి వచ్చేసామండి. సో వెంచర్కి సంబంధించిన విశేషాలని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. చలో. శ్రీలక్ష్మి ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జానీ అబూరి గారు మనతో ఉన్నారు. సో ఈ వెంచర్కి సంబంధించిన విశేషాలని సార్ గురించి అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గురించి, ఈ వెంచర్ గురించి మాకు కొన్ని విశేషాలు చెప్పండి సార్. ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇది వరంగల్ హైవే అనమాట, హైదరాబాద్ టు వరంగల్ హైవే. సో మనకి టెంపుల్కి చాలా దగ్గర యాదగిరి గుట్ట టెంపుల్ అయితే ఉందో, హైవేకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో సేమ్ అంతే డిస్టెన్స్లో రైట్ సైడ్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ముందు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఆనుకునే ఉంది మనకు. ఇది జెడ్పీ రోడ్ అనమాట, 100 ఫీట్ జెడ్పీ రోడ్. సో ఈ రోడ్డుకు ఉంది కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, మెయిన్గా ప్రైమ్ లొకేషన్స్ గురించి చెప్పండి సార్, దగ్గర ఉన్నవి వెంచర్కి. ప్రైమ్ లొకేషన్ అంటే మేడం హైవే చాలా దగ్గర అనమాట, మనం జస్ట్ 5 నిమిషాల్లోనే హైవేకి వెళ్ళిపోతాం. అండ్ టెంపుల్కి మనం ఒక 10 to 7 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? మనకి మెయిన్ టెంపుల్ యాదాద్రి నియర్ ఉన్నట్టుంది. అవునండి. ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఇక్కడ నుంచి మనకి ఈ సైట్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ వస్తాయి టెంపుల్కి. హైవేకి లెఫ్ట్ సైడ్లో 5 కిలోమీటర్లు ఉంటుంది, హైవేకి రైట్ సైడ్లో 5 కిలోమీటర్లు మన సైట్. సో 10 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్. సో 5 నిమిషాలు మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. హైవేకి 2 నిమిషాలు మనం రీచ్ అవుతాం. కస్టమర్ మన దగ్గర తీసుకోవడానికి వేరే దగ్గర తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మెయిన్గా? మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, జెడ్పీ రోడ్ అనుకున్నది ఫస్ట్ పాయింట్. అండ్ హైవేకి చాలా దగ్గరగా ఉంది. మనకి రైట్ సైడ్లో చూస్తే మోటకొండూరు మండలం ఉందన్నమాట. మండలం నుంచి మనకి ఏమవుతుందంటే ఈ సైట్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది అన్నమాట. సో ప్రతిభాత రీజనల్ మనకు రీసెంట్గా రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు, ఒక 10 కిలోమీటర్లు పెంచారనమాట. పెంచిన దాని ప్రకారం చూస్తే రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా ఉంది అండ్ హైవే చాలా దగ్గర. సో దాంతో కంపేర్ చేస్తే ఏముందంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ చాలా హైలైట్గా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా అందరు చేస్తారు ఏమంటే మొక్కలు పెట్టి వదిలేస్తారు, కానీ మనం ఓన్లీ మొక్కలే కాకుండా సో కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్దగా ఇస్తాం. దాంతోపాటు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ గేట్ కానీ లోపల రోడ్డు, కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్ కూడా జనరల్గా ఇవ్వమన్నమాట. ఫుట్పాత్ చాలా అందమైన పూల మొక్కలతో డెవలప్మెంట్ చేస్తాం అండ్ సీసీ కెమెరాలు ఇస్తాం. దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తాం. జనరల్గా ఫామ్ ల్యాండ్లో ఎలక్ట్రిసిటీ ఉండదు, బట్ మనం ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, 24/7 సెక్యూరిటీ. సో సీసీ కెమెరాలు ఇస్తాం. కలెక్టరేట్ ఆఫీస్ చాలా దగ్గర ఉందండి మనకి. ఇప్పుడు వివేరా హోటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో కార్నర్లో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. సో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ప్లస్ హైవే దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఉంది, మండలానికి ఆనుకుని ఉన్నాం, యాదగిరిగుట్ట భువనగిరి డిస్టిక్లో ఉన్నాం అనమాట. సో ఇన్ని లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ పక్కనే మనకు ఆలేరు మున్సిపాలిటీ ఉంది, దానికి ఆనుకొని మళ్ళీ కొలన్పాక జైన్ మందిర్ ఉంది అనమాట. వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ జైన్ మందిర్ టెంపుల్ మనకు ఆలేరులో ఉంది. సో ఇన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ చాలా హైలైట్ అనమాట. అవన్నీ పక్కన పెడితే మేడం, మనం మెయిన్లీ మన టౌన్షిప్ ఏదైతే ఉందో మనం చేస్తున్నటువంటి టౌన్షిప్ చాలా గ్రాండ్గా రిచ్గా డెవలప్మెంట్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది సో గ్రోతింగ్ ఉంటుంది అండ్ రిటర్న్స్ బాగా ఉంటాయి. ఓకే, టోటల్ ఎన్ని ఎకర్స్లో ఉంది సార్ మొత్తం మనకు వెంచర్ ఇది? 5.5 acres అండి. 5.5 acres. వాటర్ ఎలా సార్ ఫార్మింగ్కి? మీరు ఇరిగేషన్ సిస్టమ్ ఏమైనా పెట్టుకున్నారా? ఇరిగేషన్ ఇస్తామండి. డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఓకే సార్, రోడ్ ఫీట్ అండ్ మీరు ప్లాట్ సైజెస్ గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. సో మనకు దీంట్లో వచ్చేసి మేడం మెయిన్ రోడ్ వచ్చి 33, 30 అండ్ 25 ఫీట్ రోడ్ ఇస్తాం అన్నమాట. బేసిక్ సైజ్ ప్లాట్ వచ్చి 121 స్క్వేర్ యార్డ్ అండ్ 242, 605, 1210 గజాలు కూడా ఉంటుంది. ఓకే, అండ్ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మీరు స్పెసిఫిక్గా ఏ ప్లాంటేషన్స్ వేస్తున్నారు అండ్ ఒక్కొక్క కస్టమర్కి ఎన్ని ప్లాన్స్ వస్తాయి అనేది కూడా చెప్పండి. సో మనకి యాక్చువల్ అయితే సైట్ లేదనమాట, మినిమం ప్లాట్ సైజ్ 125 గజాలు, ఇది బేసిక్ ప్లాట్ అనమాట. సో అక్కడ నుంచి మనకు అప్ టు 1210 గజాల దాకా తీసుకోవచ్చు. సో మినిమం ఒక 121 స్క్వేర్ యార్డ్లో తీసుకుంటే 12 ప్లాంట్స్ వస్తాయి. ఇందులో 12 ప్లాంట్స్లో ఏంటంటే మనకు మెయిన్ ప్లాంట్స్ వచ్చి కొబ్బరి, మామిడి ఇస్తున్నామండి. దీంతోపాటు దానిమ్మ, సపోటా, జామ ఇస్తాము. సో ఇది కాకుండా మళ్ళీ అరటి వచ్చి బొప్పాయి ఇస్తాము, ఇవి ఇస్తాం. మళ్ళీ ఇంటర్నల్గా కూరగాయలు, ఆకుకూరలు ఇవి పెడతామండి. అంటే ఇప్పుడు ఈ ప్లాంటేషన్స్ వేస్తున్నారు కదా, సో మన దగ్గర కొన్న కస్టమర్స్కి దాని త్రూ ఏదైనా ఇన్కమ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి చూసుకుంటే మేడం, మనకి ఈ ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో, తర్వాత వెజిటబుల్స్ ఉంటాయో, ఆకుకూరలు ఉంటాయో, వీటి నుంచి కస్టమర్స్కి ఒక ఏడాదికి వచ్చేసరికి ఒక 20,000 నుంచి 50,000 రూపాయల దాకా
బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. ఇది న్యూగా స్టార్ట్ చేసిన వెంచర్ కదా సార్. సో ఫస్ట్ వచ్చే కస్టమర్స్కి అప్రిసియేషన్ గిఫ్ట్గా అండ్ ఆఫర్స్ మీరు ఏమి ఇస్తున్నారు? స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మేడం ఇప్పుడు తీసుకునే కస్టమర్స్ అందరికీ ఆఫర్ ప్రైజ్లో ఉంటుంది. యాక్చువల్గా గజం వచ్చి మనం ఇప్పుడు 7,000 నుంచి 8,000 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు తీసుకునే కస్టమర్స్ అందరికీ 4,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుందండి. సో రిటర్న్స్ వచ్చి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు తీసుకుంటే డెవలప్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అయితే మనకు ల్యాండ్ దొరకదు, ఎందుకంటే ఇది ప్రాజెక్ట్ చిన్నది కాబట్టి. సో ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే మనకు రేట్ తగ్గుతుంది అండ్ అప్రిషియేషన్ కూడా ఇమీడియట్లీ 6 to 1 yearలోనే మనకు ఇమీడియట్లీ గ్రోతింగ్ వస్తుంది. ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ అయిపోయాయని విన్నాం సార్ మేము. చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందని అంతా బాగానే అయిపోయినట్టునే. అవును సార్. సో చాలా తొందర వచ్చి తీసుకుంటే మనకు ఆఫర్ ప్రైస్ ఉంటుంది. ఓకే, 1 weekలోనే 10 plots అయిపోయాయి. ఇంకా మనం ఏం స్టార్ట్ చేయకముందే వెంచర్ చాలా బాగా అయింది. ఇంకా గ్రోత్ జరిగిన తర్వాత చాలా బాగా అయిపోతుంది. ఎక్సలెంట్ అండి. అవును సార్, అవును. కాబట్టి కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ బుక్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఆఫర్ ప్రైస్లో వస్తుంది. బెస్ట్ ల్యాండ్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఓకే. వెంచర్లో మీరు ప్రొవైడ్ చేయబోతున్న ఎమ్యూనిటీస్ ఏంటి సార్? మేడం టోటల్ సైట్లో మనకి క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, తర్వాత మనకు సైట్ ఆఫీస్ వస్తుంది, పార్క్ వస్తుంది అండ్ ఫామ్ హౌసెస్ వస్తాయి అన్నమాట. సో కాటేజెస్ వస్తాయి లైక్. సో కస్టమర్స్కి ఏమవుతుందంటే ఇస్ మినీ గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అండి. సో ఫామ్ ల్యాండ్ అని చెప్తున్నాం కానీ బట్ ఫామ్ ల్యాండ్ జనరల్ అందరికి వేస్తే ఫామ్ ల్యాండ్ కాకుండా సో ఇన్ని రకాల హైలైట్స్ ఇస్తాం. సో ఒక రకంగా చెప్పాలంటే మనం వీకెండ్స్ని కొంచెం ఎంజాయ్ రైట్ మేడం, చాలా బాగా చెప్పారు. సో ఎవరైనా ఇప్పుడు టెంపుల్కి వచ్చిన వాళ్ళు కానీ లేకుంటే ఇప్పుడు వరంగల్ వెళ్ళే కస్టమర్స్ కానీ ఎవరైనా సరే ఇటువైపు వెళ్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ చాలా ఐకాన్గా ఉంటుంది. నేను చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను కదా, ఈ చుట్టుపక్కల ఇలాంటి టౌన్షిప్ మాత్రం ఉండదండి. దెర్ ఈజ్ నో డౌట్, గ్యారంటీ ఇస్తున్నాను. అంత కాన్ఫిడెన్స్గా కొనుక్కోవచ్చు, స్టే చేయొచ్చు. మనం ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్లు ఇస్తాం. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కు, స్విమ్మింగ్ పూల్ అండ్ క్లబ్ హౌస్, తర్వాత మోడల్ హౌస్, ఫామ్ హౌస్ అండ్ మనకి ఇక్కడ ఈ చెట్టు దగ్గర వచ్చి మనకు సైట్ ఆఫీస్ వస్తుంది. సో ఇక్కడే అందరు కూర్చొని మనం టీ కాఫీ తీసుకోవచ్చు, స్నాక్స్ తినచ్చు. సో చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాలంటే. ఇవన్నీ మనకు ఒక 3 monthsలో కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు చెప్పిన ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో మేడం, ఈ ఫీచర్సే కాకుండా ఇక్కడ మనం ఒక 7 years వరకు మెయింటెనెన్స్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. ఈ పాయింటే కాకుండా మనకు వీకెండ్ వస్తే ఇక్కడ ఏమవుతుందంటే లంచ్, టీ, స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో వీకెండ్ కూడా వాళ్ళు బాగా చిల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చేసి. కొంచెం ఫ్యామిలీతో వస్తే చాలా ఎలాగో ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, స్పెషల్ అంతా ఉంటాయి కాబట్టి. బయట మీకు ఏదైనా రిసార్ట్కి వెళ్ళారనుకోండి టెంపుల్ సరౌండింగ్లో, సో అక్కడ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే ఇన్ని బెనిఫిట్లన్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా. బట్ ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫైనల్గా చెప్పాలంటే. సో ఈ ఫామ్ ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్సే కనిపిస్తున్నాయి సార్ నాకైతే. 100%. మీరు మెయింటెనెన్స్ కూడా 7 years వరకు ఇవ్వడం అనేది అండ్ వీకెండ్స్లో వాళ్ళు వస్తే ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేయడం, స్నాక్స్ ప్రొవైడ్ చేయడం అంతా బాగుంది సార్. నిజంగా చాలా బాగుంది.